అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. విదేశాల్లో స్థిరపడాలనే కళ చాలా మందికి ఉంటూ ఉంటుంది. కానీ ఎలా వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్తే మనకి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అంటే ప్రస్తుతం మనకి బాగా వినిపిస్తున్న పేర్లు కెనడా, ఆస్ట్రేలియా. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియా #1 కంట్రీ టు సెటిల్ అని చెప్పి చాలా మంది సలహా ఇస్తున్నారు. అన్లైక్ గతంలో యుఎస్ అని అనుకునేవాళ్ళు ఒక టైంలో. అండ్ ఈ రెండు దేశాలతో పాటు జర్మనీ కూడా ద్వారాలు తెరిచిపెట్టింది మనం వెళ్ళి స్థిరపడడానికి. ఉద్యోగ అవకాశాలు అండ్ అలాగే ఇమిగ్రెంట్ వీసాతో మనం ఎలా వెళ్ళాలి, వీటి గురించి చెప్పడానికి మనతో పాటు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అడ్వైజర్గా ఉన్న జహాంగీర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వై కెనడా, ఆస్ట్రేలియా అండ్ జర్మనీ? ఎవరైతే అబ్రాడ్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఇక్కడ సెటిల్ కావాలి అంటే కెనడా ఇస్ ద బెస్ట్ కంట్రీ అండి. కెనడా వచ్చేసి మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, దాంతోపాటు ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది. బెనిఫిట్స్ వచ్చేసి ఇది ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి, ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు. ఓకే, ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు. అక్కడ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. పిఆర్ వీసా అంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అండి. మీరు ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. అవర్లీ బేస్ శాలరీస్ కూడా ఉంటాయి అక్కడ. ఓకే, ఇక్కడ ఎవరైనా కానీ ఏ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవచ్చు. దానికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ దేశాల్లో స్థిరపడడానికి బేసిక్ క్వాలిఫికేషన్స్ అండ్ క్వాలిటీస్ ఏమి ఉండాలి మనుషుల్లో? బేసిక్ మనకి వచ్చేసి ఏజ్ అండి. ఏజ్ వచ్చేసి 45 వరకు అప్లై చేయొచ్చు. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ వైఫ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ ఇద్దరు ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు కెనడాకి. అండ్ దాంతోపాటు క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ ఎనీ ఎక్స్పీరియన్స్ అండి. మినిమం 2 years ఉండాలి డిగ్రీ అయిపోతే. ఓకే, ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా అప్లై చేయొచ్చు. ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా అప్లై చేయొచ్చు. యూకే నుంచి కెనడా వెళ్ళాలనుకున్నా, లేదంటే ఆస్ట్రేలియా నుంచి జర్మనీ వెళ్ళాలనుకున్నా, ఇండియా నుంచి కెనడా వెళ్ళాలనుకున్నా కానీ అప్లై చేయొచ్చు. అండ్ ఏ లైన్ ఆఫ్ వర్క్లో ఇలాంటి వీసాలు దొరుకుతున్నాయి? ఈవెన్ ఐటీ. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐటీ వాళ్ళకే వీసాస్ వస్తాయి, అవును, వేరే వాళ్ళకి రావు అని. ఓకే, బట్ ఐటీ నాన్ ఐటీ రెండు అప్లై చేయొచ్చు అండి కెనడాకి. స్కిల్డ్ జాబ్సా, అన్స్కిల్డ్ జాబ్సా, సెమీ స్కిల్డ్ జాబ్సా? ఇవి స్కిల్ జాబ్స్ అండి. అన్ని స్కిల్ జాబ్స్. ఇది ఓన్లీ ప్రొఫెషనల్ వీసాస్ మాత్రమే. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఈవెన్ ఇప్పుడు కెనడాలో మనం చూసుకుంటే హెల్త్ కేర్ చాలా డిమాండ్ చేస్తుంది. రైట్, హెల్త్ కేర్లో చాలామంది అప్లై చేస్తున్నారు. దాని తర్వాత ఐటీ కానివ్వండి, బ్యాంకింగ్ ఫీల్డ్, టీచర్స్ కానివ్వండి, చాలామంది అప్లై చేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఈజీగా కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. సో టిపికలీ ఒకవేళ స్థిరపడాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీని చెక్ చేసుకుంటామండి. ఓకే, పిఆర్ పైన ఎట్ ఎ టైం వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళతో స్పౌస్ కూడా ఈక్వల్లీ అక్కడ వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. దీనికి ఒక ప్రాసెస్ టీమ్ అనేది వర్క్ అయి ఉంటుంది. వాళ్ళు అనేది ఎవాల్యుయేషన్ చేస్తారు వాళ్ళ ప్రొఫైల్, అంటే కెనడాకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. అంటే కెనడాకి ఎలిజిబిలిటీ మనకు వచ్చేసి 67 పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ 67 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాలిక్యులేట్ అవుతాయి. ఇంకా ఐఎల్స్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే వాళ్ళ ఈ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైతే పాయింట్స్ వస్తున్నాయో, మిగిలిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఐఎల్స్లో ఎస్టిమేట్ ఎంత వస్తుందో వాళ్ళకి చెప్తామన్నమాట ఈ రిపోర్ట్లో. దాంట్లో వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, అక్కడ ఎంత డిమాండ్ చేస్తుంది, ఓకే, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రావద్దు. డాక్యుమెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అని ఈ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. ఇప్పుడు చాలా మందికి ఒకటి ఉంటుంది, వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, మా ప్రాసెస్ స్టార్ట్ అయినాక రిజెక్ట్ అయితే ఎలా, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. ఈ ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. క్లయింట్ కూడా ఈ రిపోర్ట్ మనకు పంపిస్తాము. డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాడు ఫస్ట్ ఒక ప్రాస్పెక్టివ్ అంటే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళ రెజ్యూమే కానీ ప్రొఫైల్ కానీ తీసి అక్కడ ముందు మ్యాచ్ చేసుకుంటారా, జాబ్స్ ఉన్నాయా లేదా అని మ్యాచ్ చేసుకుని తర్వాత కనెక్ట్ చేస్తారా? ఎస్ అండి, ఫస్ట్ అది అందుకే అంటున్నాను, ఈ ప్రొఫైల్ చేసేది దానికే. ఈ రిపోర్ట్ వితిన్ 24 hours వస్తుంది. సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్ కూడా పంపిస్తాం. రైట్, వాళ్ళకు కూడా వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే వీసా యాక్సెప్ట్ కాకపోవడానికి ఏంటి కారణాలు ఉంటాయి? ఏజ్ ప్రొఫైల్ ఎలాగో చెప్పారు, ఎస్, కాకుండా ఇంకేమన్నా వాళ్ళు ఏం కోరుకుంటారు ఆ దేశాల వాళ్ళు? అంటే మ్యాథ్స్ వచ్చేసి మెడికల్ కానీ మెడికల్ టెస్ట్ ఉంటుంది మనకి. దాంతోపాటు ఐఎల్స్. ఇప్పుడు ఐఎల్స్ ఏంటి అంటే మనకి ఇంగ్లీష్ టెస్ట్ అండి. రీడింగ్, రైటింగ్ అని 4 modules ఉంటాయి. ఇంకా బయట అజంప్షన్స్ ఏంటి అంటే మా చుట్టాలు అప్లై చేశారు రాలేదు, వాళ్ళకి ఐఎల్స్లో స్కోర్ తక్కువ వచ్చింది అంటే మా ఫ్రెండ్ అప్లై చేశారు రాలేదని ఉంటుంది. ఐఎల్స్ ఏం లేదండి, అది మ్యాచింగ్ ఏం కాదు. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు అయితే. ఓకే, ఐఎల్స్లో ఇంత స్కోర్ తెచ్చుకోవాలి అని ఉంటుంది ఈ 4 modules. దాని దగ్గర ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఎక్సెలా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ దాని దగ్గర స్కోర్ ఇప్పుడు ఇంత వస్తేనే మనం పిఆర్కి అప్లై చేయవచ్చా అని చాలామంది అనుకుంటారు. 8 triple వస్తేనే మనం పిఆర్కి అప్లై చేయాలా, మనకి తక్కువ స్కోర్ వస్తే ఎలా,
తక్కువ స్కోర్ వస్తే కూడా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి అప్లై చేయడానికి. సో ఒక కంట్రీకి మూవ్ అవ్వాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. Yes. సో మరి వాళ్ళు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళకి ఉండాలి అంటే అక్కడ మూవ్ అవ్వడానికి కూడా? అండ్ డిపెండ్ అపాన్ కంట్రీ అండి. ఇప్పుడు కెనడాకి అప్లై చేయాలి అంటే ఒకలా ఉంటుంది, ఓకే. అండ్ ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అంటే ఒకలా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి జర్మనీకి అప్లై చేయాలంటే ఒకలా ఉంటుంది. డిఫరెన్స్ వాళ్ళ ప్రొఫైల్ని ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకుని చూడాల్సి వస్తుంది. ఈవెన్ చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇది లెంతీ ప్రాసెస్ కదా పిఆర్ అనేది, ఒక తక్కువ టైంలో రాదా అని చాలా మంది వర్క్ వీసా వస్తుంది ఎవరికైనా. అవును, వర్క్ వీసా వచ్చిన తర్వాత కొంతకాలం ఉన్నాక పిఆర్కి అప్లై చేసుకుంటారు కొన్ని దేశాలు. బట్ ఈ దేశాల్లో మీరు డైరెక్ట్గా పిఆర్ అప్లికేషన్ అంటున్నారు. డైరెక్ట్ పిఆర్ అప్లికేషన్. ఎందుకంటే పిఆర్కి జాబ్తో సంబంధం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లేదా జాబ్ చూసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇంకా చాలా మందికి డౌట్స్ ఏంటంటే లెంతీ ప్రాసెస్ ఎందుకు, ఎందుకంటే బ్లైండ్లీగా మనం ప్రాసెస్ చేయొద్దండి. ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అనేది. దానికి ఫస్ట్ ఎవాల్యుయేషన్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు టోటల్ ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి. పర్టికులర్ ఒక పర్సన్ వాళ్ళకి అసైన్ చేస్తామన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏ డౌట్ వచ్చినా కానీ ఆ పర్సన్ డాక్యుమెంటేషన్ చేయడానికి రెడీ ఉంటారు అక్కడ. సో ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పాత్ర ఎక్కడ వస్తుంది? సపోజ్ ప్రాస్పెక్టివ్ క్లయింట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, ఎక్కడి నుంచి మొదలు పెడతారు మీరు వాళ్ళ ఎవాల్యుయేషన్? ఎక్కడ దాకా తీసుకెళ్తారు ఈ విషయాన్ని? ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామండి. అండ్ దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేస్తాం. వన్స్ అది పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకు కూడా రిపోర్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకే. దాని తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అని ఉంటుంది కెనడాకి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వెరిఫై అవుతాయి. అప్పుడు కేస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అవుతారు. ఆ కేస్ ఆఫీసర్ త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చేవారు తన రెస్పాన్సిబిలిటీ డాక్యుమెంటేషన్ పూర్తిగా చేయడం, ఓకే, పిఆర్ వీసా వచ్చే వరకు. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి మెడికల్స్ కానివ్వండి, పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి, ఎప్పుడెప్పుడు ఏ ఫీజు ఎలా పే చేయాలి కానివ్వండి, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి గైడ్ చేస్తారండి. ఈవెన్ ఐఎల్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఇప్పుడు మనం కెనడాకి పిఆర్ అప్లై చేయాలి అంటే ఐఎల్స్ జనరల్ రాయాలండి, ఓకే, లేదంటే పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటి అంటే వీసా వస్తుంది జాబ్ ఎలా, రైట్, జాబ్ కోసం మీరు ఏం హెల్ప్ చేస్తారు అని అడుగుతారు చాలా మంది డైరెక్ట్గా. అంటే ఇప్పుడు వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఉంటుందండి. అంటే సో వీసా అనేది జాబ్ బేస్డ్ మాత్రమే కాదంటే వాళ్ళు వెళ్ళి వెతుక్కోవడానికి కూడా మీరు అవకాశం కల్పిస్తారు. ఎస్. అంటే ఏంటి ఇలా ఉంటుందంటే జాబ్ అసిస్టెన్స్ ఇన్ ద సెన్స్ మాకు టీం ఉంటుంది, ఓకే. ఇప్పుడు వీసా లేని చాలా మంది అప్లై చేస్తారు, రైట్, ఓకే. ఎందుకంటే వాళ్ళకి మీకు చేంజ్ ఉండాలి కదా కొంచెం, అంతే కదా. అందుకని వాళ్ళు అప్లై వన్స్ వీసా వచ్చిందంటే ఏ ఎంప్లాయర్ అయినా కానీ మీకు ముంగరు వచ్చి జాబ్ చేయడానికి చూస్తారు, ఓకే, అవకాశం ఉంది అలా. రైట్. ఎందుకంటే మీకు వీసా ఉంది, మీరు వచ్చి ఉంటారని ఒక నమ్మకం ఉంటుంది. అంతే కదా. అంటే జాబ్లను చాలా మంది అప్లై చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది వస్తారా రారా, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళ పైన. ఇప్పుడు పిఆర్ వీసా ఉంది అంటే మీకు మీ పైన ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు. సో అయితే మరి ఇంతవరకు మీరు సక్సెస్ఫుల్గా ఎక్సెల్ ఇమిగ్రేషన్ వారు తీసుకెళ్ళి సెటిల్ చేసిన వాళ్ళ కథలు చెప్పండి. ఎలాంటి వాళ్ళు వెళ్ళారు? చాలా మంది అంటే రీసెంట్గా 15 days బ్యాక్ చూసుకుంటే కూడా మనకి ఒక పర్సన్కి వీసా, ఆ పర్సన్ కూడా వచ్చి ఒక 10 months ప్రాసెస్ అయింది, లెంతీ ప్రాసెస్, 1 month 2 monthsలో వీసా రాదా, ఐఎల్స్ నేను పాస్ అవుతానా రాదా, ఇలాంటి డౌట్స్ చాలా అడిగాడు అనమాట. బట్ ఆ పర్సన్కి వితిన్ 6 monthsలో వీసా వచ్చి వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు అక్కడ. వెళ్ళి సెటిల్ అవుతున్నారు. మ్యాక్స్ ఇంకొంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఎక్సెల్ఆర్ నుంచి స్టూడెంట్ వీసా పైన వెళ్ళే వాళ్ళు మోర్ దెన్ 2000 ఉంటారండి. పిఆర్ వీసా వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 200 to 300 members ఉంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకి, కెనడాకి, జర్మనీకి ప్రాసెస్ ఇంచుమించు ఒకటేనా? లేదండి, డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి మరి? ఆస్ట్రేలియా కూడా అప్లై చేయొచ్చు. ఆస్ట్రేలియా ఏంటంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సేమ్ దాని కూడా అవే పారామీటర్స్ ఉంటాయి, ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ అకాడమిక్ ఉంటుంది, లేదంటే పీటీ అకాడమిక్ రాసుకోవచ్చు అండి, ఓకే. దానికి కూడా సేమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఏదైతే చదువుకున్నామో సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా బట్ ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ లేకుంటే ఒక మోర్ దెన్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఆస్ట్రేలియా కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి వచ్చేసి ప్రోగ్రామ్స్ అంటే సబ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. 189 వీసా కానివ్వండి, 190 వీసా కానివ్వండి. అంటే 189 వీసా అంటే మనం ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు. 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా, అది సేమ్ కెనడా కూడా అలానే ఉంటుంది అనమాట, ఓకే. ఇప్పుడు ఎవరైతే ఐఎల్స్ రాయాలి అంటే ఎవరికైతే ఐఎల్స్ కష్టంగా అనిపిస్తుందో, లేదంటే వాళ్ళు జర్మనీ కూడా అప్లై చేసుకో, ఎందుకంటే దానికి రిక్వైర్మెంట్ లేదు, ఐఎల్స్ రిక్వైర్మెంట్, ఈజీగా దానికి అప్లై చేసుకో. జర్మనీ జాబ్ సీకర్ వీసా ఇప్పుడు పేరు చేంజ్ అయింది, అది జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అని. ఎందుకంటే జర్మనీ గవర్నమెంట్ అనేది వచ్చి జాబ్ చూసుకో అని ఒక అవకాశం అనేది ఇస్తున్నారనమాట, ఓకే, చేసుకోవడానికి. అదొక 1 year వీసా ఉంటుంది, అండ్ తర్వాత 1 year ఎక్స్టెండ్ అవుతుంది, ఓకే. దాని కూడా ఆల్మోస్ట్ ప్రాసెస్ అనేది 4 months ఉంటుంది. ఎన్ని ఇయర్స్ ఆఫ్ టోటల్ ఎడ్యుకేషన్ ఉండాలండి? 15 16 15 అండి. ఏజ్ ప్రొఫైల్లో కూడా మీరు 45 దాకా అన్నారు.
సో 25కి 35కి ప్రిఫరెన్సెస్ ఉంటాయి ఏమన్నా? అంటే 35 తర్వాత పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మనం ఎంత డబ్బున అప్లై చేస్తే అంత బెస్ట్ ఛాన్సెస్ అండి. అండ్ ఒకవేళ అంటే వీసా రిజెక్ట్ అయిన కేసులు కూడా ఉంటాయా మనకి? ఉంటాయి, వీసా రిజెక్ట్ అయిన కేసులు ఉంటాయి. డిపెండ్స్, అంటే కొంతమంది వచ్చేసి మెడికల్స్ కానీ ఐఎల్స్లో తక్కువ స్కోర్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు ఒకసారి రీచెక్ చేస్తామన్నమాట, మన ఇక్కడ వాళ్ళు ఇన్పుట్స్ అనేది ఎక్కడ ఇవ్వాలి వాళ్ళకి. కెన్ దే రీఅప్లై? రీప్లై చేసుకోవచ్చు అండి. డిపెండ్స్, అంటే వాళ్ళు ఎక్కడ, అంటే వాళ్ళు ఆల్రెడీ వేరే దగ్గర అప్లై చేసే ఉంటారు. వాళ్ళు ఎక్కడ లాస్ అవుతున్నారు, ఫాలో అప్ ప్రాబ్లమా, ఈవెన్ పిఆర్లో లెందీ ప్రాసెస్ ఎందుకు అంటే ఫాలో అప్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలండి. సో ఎక్సెల్ వాళ్ళు చేస్తే అదే అంటే మీరు ఫాలో అప్ చేసి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఫ్రాంక్గా, ఏ కన్సల్టెన్సీ అనేది మ్యాజిక్ చేయదండి. డిపెండ్స్ టోటల్లీ ప్యూర్లీ ప్రొఫైల్. అది కెనడా వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ కంట్రీ. అలాగే మన ఆస్ట్రేలియా కూడా అంతే. వాళ్ళు అంతలాగా ఆహ్వానిస్తున్నారు యంగ్స్టర్స్ని వచ్చి స్థిరపడమని. భారతీయులు వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా స్థిరపడుతున్నారంటే ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. ఇప్పుడు చాలా మంది అప్లై చేసేది 3 కంట్రీస్కి అండి, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ. ఐటీ రిలేటెడ్ ఫీల్డ్ ఒకటి కాకుండా హెల్త్ కేర్, అలాగే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా మనకి అంటే ఓపెనింగ్ ఫీల్డ్స్ అని చెప్పచ్చు. ఎస్, ఐటీ కానివ్వండి, హెల్త్ కేర్, టీచింగ్, బ్యాంకింగ్, సేల్స్. ఇప్పుడు ఏ ప్రొఫైల్ని బట్టి ఆ కంట్రీ అండి. ఇప్పుడు మీకు ఒక కంట్రీ ఇష్టం ఉండొచ్చు, బట్ ఆ కంట్రీకి మీ ప్రొఫైల్ అనేది మ్యాచ్ కాకపోవచ్చు. బట్ వాళ్ళ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ ప్రొఫైల్ ఈ కంట్రీకి మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మీకు వీసా వచ్చే ఛాన్స్ ఉన్నాయి, పర్సన్కి ఎవరైతే క్లయింట్ ఉండారో మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవాళ మరి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం పిలుపునిస్తున్నారు జహాంగీర్ గారు? ఆలోచించి టైం వేస్ట్ చేయకూడదండి. ఓకే, ప్రొఫైల్ని కంపేర్ చేసుకోకండి. కొంచెం లెందీ ప్రాసెస్ అయినా కానీ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎవరైతే కెనడాకి కానివ్వండి, ఆస్ట్రేలియాకి కానివ్వండి, జర్మనీకి కానివ్వండి, ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఒకటి తెలుస్తుంది మీ ప్రొఫైల్ ఎంతవరకు అక్కడ స్టాండ్ చేస్తుంది, దాన్ని బట్టి ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది వీసాస్ వస్తున్నాయి, అనవసరంగా డీమోటివేట్ కాకండి అంటున్నాను. ఎన్ని సంవత్సరాలు వెళ్ళి పిఆర్ అంటే ఎంతవరకు ఉండొచ్చు? 5 years అండి. కెనడాకి 5 years, ఆస్ట్రేలియాకి 5 years ఉంటుంది, జర్మనీకి 1 year, తర్వాత 1 year ఎక్స్టెండ్ కూడా అవుతుంది. డిపెండ్స్. అందరూ కన్సిడర్ చేయదలుచుకుంటే ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఇది ఇయర్ లాంగ్ నడిచే ప్రాసెస్ అండి ఇది? ఎస్, లేక ఏమైనా టైమ్ జోన్స్ ఉంటాయి? డిసెంబర్ అది స్టూడెంట్ వీసాకి అండి. స్టూడెంట్ వీసాకి మాత్రం. అవును, పిఆర్ అనేది ఉండదు. పిఆర్ కంటిన్యూస్లీ ప్రాసెస్. 10 నెలల ప్రాసెస్ లో వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకోవచ్చా ఇక్కడ? చేసుకోవచ్చు అండి. నార్మల్ లైఫ్ అంటే నార్మల్ యాజ్ ఇట్ ఈస్ గా మా వర్క్ మేము చేస్తాం, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలండి. అది మా సైడ్ నుంచి 99% మా ఎఫెక్ట్స్ అని ఉంటాయి, వాళ్ళ సైడ్ నుంచి ఒక 1% అంతే. చాలా బాగుంది జహాంగీర్ గారు, చాలా కొత్త పాసిబిలిటీ చెప్తున్నారు ఇవాళ. అంటే ఇదివరకు నేను ఏదో అంటే చదువుకోవడానికి వెళ్తారు, వర్క్ వీసా వస్తేనే వెళ్తారని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే వర్క్ కోసం మీరు హెల్ప్ చేస్తారు, కానీ వర్క్ వీసా లేకపోయినా పిఆర్ వీసాతో వెళ్ళొచ్చు. ఉద్యోగం డైరెక్ట్గా సంపాదించకపోయినా కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ సంపాదించుకోవడానికి మీరు మార్గం సుగమం చేస్తారు. బట్ పిఆర్ రావడం అనేది చాలా పెద్ద విషయం ఒక కంట్రీకి, ఇలాంటి కంట్రీస్లో. అందులో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.